హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ కౌన్సిలింగ్ లో మనకి ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కౌన్సిలింగ్ ఉంటుంది, అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు వెళ్ళాలి, ఒకవేళ ఫోర్స్ కానీ లేకపోతే గేమ్స్ కానీ లేదంటే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉంటే మనం ఎప్పుడు వెరిఫికేషన్స్కి వెళ్ళాలి, అండ్ మన సర్టిఫికేట్లకి ఏ కాలేజ్కి వెళ్ళాలి, అసలు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అంతా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా చూస్తేనే మీకు అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ అని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కు 10 మందికి అయితే షేర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ గా మనం అయితే ఏపీ పాలిసెట్ అనే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి పాలిసెట్ 2026 డీటెయిల్స్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2026 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ అండి. ఇది ఫస్ట్ కౌన్సిలింగ్, ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వరకు ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే నిన్న నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో మీకు ఆ పీడిఎఫ్ లింక్ అయితే కింద పెడుతుంది. దాంట్లో మీరు వెబ్సైట్ అయితే మాన్యువల్ గా ఎలా చేసుకోవాలి ఏంటని కూడా ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఫీజు పేమెంట్ అయితే కట్టాల్సి వస్తుంది. ఫీజు పేమెంట్ అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఫీజు పేమెంట్ అయితే జూన్ 24వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి 25 నుంచి 31వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీ ఆ రోజుల్లో మీరు ఎప్పుడైనా కానీ షెడ్యూల్కి వెళ్ళొచ్చు అని అనుకోకూడదు. ఎందుకంటే మీకు ఒక్కొక్క డేట్ ని ఒక్కొక్క ర్యాంక్ ని పెట్టి ఒక్కొక్క డేట్ ని అయితే కౌన్సిలింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. దాని గురించి నెక్స్ట్ చెప్తాను. అండ్ యాప్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవడానికి జూన్ 29వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు పెట్టిన కాలేజ్ నాకు నచ్చలేదు, వేరే కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే చేంజ్ ఆఫ్ యాప్ ఆప్షన్స్ ఉంది కదా, జూలై 4వ తారీఖు నుంచి 4వ తారీఖు ఒక్క రోజు మాత్రమే అయితే ఉంది. మీరు పెట్టిన యాప్ ఆప్షన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి కదా. దానికి సంబంధించిన సీట్ ఏ కాలేజీలో వచ్చింది ఏంటని తెలియాలంటే జూలై 6వ తారీఖున అయితే చేయడం అయితే జరిగింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత 7వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా మీరు అయితే కాలేజీలు అయితే ఏ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ క్లాసెస్ అయితే కూడా స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికెట్లు ఏమేమి కావాలి ఏంటని చెప్పేసి మీరు డౌట్ పడవచ్చు కదా, దాని గురించి కూడా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ 10th టీసీ అండ్ ఎస్ఎస్ 1 నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికెట్ అండ్ రేషన్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేటెస్ట్ ది అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ది, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కంపల్సరీగా అయితే మీరు పట్టుకెళ్లాల్సి వస్తుంది. సో దీంతో పాటు మీరు అడిషనల్ గా మీ తల్లిదండ్రుల ఆధార్ కార్డులో కూడా పట్టుకెళ్లాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ కానీ లేకపోతే గేమ్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మనకి ఈజా వల్ల అయితే వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది చెప్తాను. డే వేజ్ గా ర్యాంక్ వేజ్ గా షెడ్యూల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు అయితే క్లారిటీగా చెప్తాను. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండ్ విజయనగరం నుంచి మొత్తం అన్ని కాలేజెస్ అయితే ఉండడం అయితే జరిగింది. 55 కాలేజెస్ అయితే ఉన్నాయి మొత్తం టోటల్ గా. 55 కాలేజెస్ సంబంధించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కు 2-3 కాలేజెస్ అయితే ఒక 5-6 కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ లో మీకు ఏది దగ్గర అయితే ఆ కాలేజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా మీ చాయిస్ ఉంది. మనకి కాకినాడ చూసుకుంటే ఆంధ్ర పాలిటెక్నిక్, ఈస్ట్ గోదావరి ఉంది, ఏటపాక ఉంది, అమలాపురం ఉంది, కాకినాడ, రాజమండ్రి, ముక్తేశ్వరం అయితే ఉండడం అయితే జరిగింది. సో తాడేపల్లిగూడెం అయితే వెస్ట్ గోదావరికి వస్తుంది. కడప అయితే ఇలాగ పాండిచేరి మొత్తం చాలా ఉండడం అయితే జరిగింది. మీకు ఏది ఈజీగా అయితే మీకు ఏది హెచ్యుఎల్ సెంటర్ దగ్గర అయితే ఆ విధంగా అయితే పెట్టుకోండి. డే వేజ్ ర్యాంకు చెప్పాను కదా, ర్యాంక్ వేజ్ గా మనం అయితే అబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో ముందుగా అయితే చూసుకుందాం. ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం ఉంది. సో ఇందులో మీకు పైన హెడ్డింగ్ లో చూడండి, రిపోర్టింగ్ టైం మార్నింగ్ 10 నుంచి 1 గంట దాకా ఎవ్రీడే ప్రతి రోజు కూడా అయితే జరగడం అయితే జరిగింది. ఎప్పుడు 25వ తారీఖు అంటే ఈ రోజు కానించి జూలై 1వ తారీఖు దాకా అయితే మీకు ర్యాంక్ వేజ్ గా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీరు ఎవరో కూడా డేట్లు అయితే మిస్ చేయకండి. ఏ రోజు అయితే ఆ డేట్ ని వెళ్ళి మీరు ర్యాంక్ వేజ్ గా కూడా మీరు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఓకేనా? సో 1వ ర్యాంక్ కానించి 10,000 ర్యాంక్ దాకా మార్నింగ్ 9 కి అండ్ 10,001వ ర్యాంక్ కానించి 20,000 ర్యాంక్ దాకా 20,000 ర్యాంక్ దాకా మధ్యాహ్నం 1 గంటకు అయితే చేయడం అయితే జరిగింది. అండ్ 20,000 ర్యాంక్ కానించి 30,000 ర్యాంక్ దాకా 26వ తారీఖు, 42,000 కానించి 54 దాకా 27, 65 కానించి 77 దాకా 28వ తారీఖు అండ్ 88 కానించి 99 దాకా
29వ తారీఖు 1,11,000 కానీ నుంచి 1,20,000 దాకా 30వ తారీఖు 1,30,000 పైనుంచి ఇంకా ఎవరు ఉన్నా కానీ జూలై 1వ తారీఖు అయితే మీరు కంపల్సరీగా అయితే మీరు HCL ఏ కాలేజ్ పెట్టుకున్నారో ఆ కాలేజ్కి అయితే మీరు వెళ్ళి సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీకు ఇందాక సర్టిఫికేట్ లిస్ట్ చెప్పాను కదా, వాటిలో అన్ని కూడా 3 సెట్లు జెరాక్స్లు తీసుకెళ్ళాలి. అండ్ ఒరిజినల్ సెట్ కూడా మీరు అయితే కాలేజ్కి అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అక్కడ మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక సర్టిఫికేట్ అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు నెక్స్ట్ కాలేజీలో కూడా జాయినింగ్ అవడం అయితే జరుగుతుంది. మీకు వెరిఫైడ్ అయినా కూడా స్టాంప్ వేస్తారు. మీకు అక్కడ మేము కౌన్సిలింగ్ చేసాము, మీ అభ్యర్థి అన్ని దగ్గర సర్టిఫికేట్ ఉన్నాయని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా ర్యాంక్ వైజ్ గా కూడా ఇది కూడా మీకు PDF అయితే కింద డిస్క్రిప్షన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా?